బ్రేకింగ్ న్యూస్. జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పులపై ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరుగుతోంది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తో కూడా భేటీ అయ్యారు. ఇక జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్లు మార్పు చేర్పుల అంశంపై కీలక చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపైన దృష్టి పెట్టారు. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించాలని, జిల్లాల సరిహద్దులు పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై సెప్టెంబర్ 2 వరకు వినతులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. వచ్చే జనవరి తర్వాత సరిహద్దులు, జిల్లాల మార్పులు ఉంటాయన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సరిహద్దులు, జిల్లాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల సరిహద్దులతో పాటు వాటి పేర్ల మార్పు, మండలాల మార్పులు చేర్పుల మీద కసరత్తు చేస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల 7 మంత్రులతో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈరోజు తొలి భేటీ వేసింది. అనగాని సత్యప్రసాద్, అలాగే నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పి నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డితో కూడినటువంటి ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సెక్రటేరియట్ లో భేటీ అయింది. అయితే ఈ భేటీకి సంబంధించి ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పునర్విభజన అంశాన్ని కూడా ప్రస్తావించారు. నెల రోజుల్లో పూర్తి స్థాయికి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం అనేక తప్పిదాలకు చేసిందన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఈ జిల్లాల విభజనకు సంబంధించినటువంటి పునరాలోచన చేస్తామని కూడా అప్పట్లోనే చెప్పడం జరిగింది. ఈ జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలు, మండలాలకు సంబంధించినటువంటి డిమాండ్లు కూడా తెర మీదకు వస్తా ఉన్నాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ గత 5 ఏళ్ల కాలంగా వినిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలను కలిపి కొత్తగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలన్నటువంటి అంశం కూడా ప్రస్తుతం తెర మీదకు వచ్చింది. ఇక అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి రాయచోటి కాకుండా రాజంపేటను ప్రధాన జిల్లా కేంద్రంగా చేయాలన్నటువంటి డిమాండ్ ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. అలాగే భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రకటించడం జరిగింది. ఇటు సత్యసాయి జిల్లాకు సంబంధించి కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సత్యసాయి జిల్లాకు సంబంధించి ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి కొనసాగుతోంది. వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ జరిగినటువంటి ఈ మంత్రివర్గ ఉపసంఘ భేటీలో కూడా పలు అంశాలు అయితే చర్చకు ఇచ్చినట్టు చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల 29, 30 తేదీల్లో గతంలో ఉమ్మడిగా ఉన్నటువంటి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించాలన్నటువంటి ఆలోచనతోటి మంత్రివర్గ ఉపసంఘం ఉంది. ఈ 2 రోజుల్లో కూడా మొత్తం 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించబోతా ఉన్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పు మీద సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ
ఉపసంఘం భేటీలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ లోపు ప్రజలందరినీ కూడా కలిసి అన్ని ప్రజా సంఘాలు ప్రజలు అందరి నుంచి కూడా వింతపత్రాలు స్వీకరించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతోటి కేబినెట్ ఉపసంఘం ఉంది. గత ప్రభుత్వం ఈ గందరగోళంగా చేసినటువంటి ఈ జిల్లాల పునర్విభజన పూర్తి స్థాయిలో తప్పులను సరిచేసేందుకే ఈ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొనడం జరిగింది. డిసెంబర్ 31 లోపు జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుల ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతోటి తాము దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా కూడా చెప్పారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా ఈ మార్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నామని, రెవెన్యూ, గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించినటువంటి మార్పుల మీద తమ మంత్రివర్గ ఉపసంఘ బృందం పనిచేస్తుందనుకోని, అలాగే నియోజకవర్గాల జోలికి వెళ్లబోమని కూడా చాలా స్పష్టంగా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత 26 జిల్లాలుగా మార్చారు. అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి మాటలు, అలాగే కొన్ని సేకరించినటువంటి సమాచారం మేరకు మొత్తం రాష్ట్రంలో 32 జిల్లాల ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇటీవలే కొంత సమాచారాన్ని లీక్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా అందరూ చర్చించుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని జిల్లాల పేర్ల మార్పులతో పాటు సరిహద్దులు, కొన్ని మండలాలను కొన్ని జిల్లాల నుంచి ఇతర జిల్లాల్లో కలపటం, ఇలాంటి అన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘ భేటీ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కూడా ఒక వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. గుంటూరు లేదా పల్నాడు 2 జిల్లాల్లో ఏదో ఒక దానికి గుర్రం జాషువా పేరు కూడా పెట్టాలని ఆయన కోరటం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు, అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత దాని మీద కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ నివేదిక ఇచ్చే సందర్భంలో ఏం చేయబోతా ఉన్నారు, జిల్లాల పేర్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా, లేదంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం రేపు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతనే వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. లహరి రామకృష్ణ, ఇప్పటికే గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు జిల్లాల విభజన గనక జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? లహరి, ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల విభజన కావచ్చు, కొత్త మండలాల ఏర్పాటు కావచ్చు, అలాగే ఉన్న మండలాలను వివిధ జిల్లాల నుంచి కొత్త జిల్లా, ఇదంతా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం జరిగే ప్రక్రియ. ప్రజలు కూడా చాలా చోట్ల తమ యొక్క డిమాండ్లు కూడా అభిప్రాయాలను డిమాండ్లు కూడా వెలిబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే కొంత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే ఈ అసంబద్ధమైనటువంటి జిల్లాల విభజన కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి కావచ్చు, అలాగే రాయలసీమ ప్రాంతాల్లో పలు జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం గమనించినట్లయితే చాలా చోట్ల కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కొన్ని ప్రాంతాలు అయితే జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా 100 కిలోమీటర్ల పైన ఉండే పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు జిల్లా కేంద్రం నుంచి అధికారులు అక్కడ ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి అంశాలను పరిశీలన చేయాలన్నా కూడా జిల్లా స్థాయి అధికారులకు అంత దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పాలనా సౌలభ్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఆమోదం మేరకు ఈ యొక్క మార్పులు చేర్పులు అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఆ ప్రాంతాలకు అనుగుణంగా కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఆ జిల్లాకు పేరు పెట్టే అంశంలో కూడా కొంత సెంటిమెంట్ కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోతోంది. ఒక రకంగా ఎక్కడైతే ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయో, ఈ పేర్ల మార్పు కావచ్చు, సరిహద్దుల మార్పు కావచ్చు, మండలాలకు సంబంధించినటువంటి కొన్ని మండలాల్లో గ్రామాలను
మరికొన్ని మండలాల్లో కలపటం అలాంటి వాటిని తిరిగి వేరే మండలానికి కలిపే దాని మీద కూడా ప్రస్తుతం ఈ కసరత్తు అంతా కూడా పూర్తి స్థాయిలో జరగబోతుంది. ప్రజల యొక్క ఆమోద ప్రకారమే ఈ ప్రక్రియ అంతా కూడా ఉంటుందని అటు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటి ఇవాళ భేటీ అయినటువంటి మంత్రులైతే చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా పాలనా సౌలభ్యంతో పాటు రాబోయే రోజుల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త మండలాల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఉండబోతా ఉన్నాయనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఏమైనప్పటికీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి విభజనతో పాటు పేర్ల మార్పు అలాగే ఇతరత్ర అంశాలని కూడా పరిగణలోకి తీసుకుంటా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందుకనే మేమే ప్రతి జిల్లాకు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్ళి నివేదిక వాళ్ళ యొక్క అర్జీలు తీసుకుంటారు. వాటిపైన మేము మళ్ళీ కూర్చుని మేము మళ్ళీ మీటింగ్ కూర్చొని దాని తర్వాత మేము కూడా దాని మీద అధ్యయనం కూడా చేసి మేము గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు 1:00 డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద మీటింగ్ ఉంది. గౌరవ హోంమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి రివ్యూ ఉంది. చూసుకుని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మేము కూడా రెవెన్యూ అధికారులందరికీ కూడా మేము అప్రమత్తం చేశాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని ప్రభుత్వం. యాక్చువల్గా మార్నింగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడామండి. అక్కడ వాటర్ ఫ్లో ఓవర్ఫ్లో అయ్యడం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది. దానికి ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్కడ అన్ని డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన రాకుండా చూసుకోవడానికి మళ్ళీ రివ్యూ పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి 1:30కి. అందరూ కూడా వెళ్తున్నాం. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. థ్యాంక్ యూ.